ఇంకొన్ని చూస్తే ఎవరైనా తల్లిదండ్రుల గురించి కానీ తాతల గురించి కానీ మంచిగా చెప్పుకోవాలి జనం అని కోరుకుంటారు. కానీ ఇతనేందండి బాబు, ఎప్పుడో చనిపోయిన రాజారెడ్డి గారి యొక్క ఆయన చేసిన హత్యల గురించి, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అది ఆయన చేసాడు తెలియదు కానీ బట్ ఆయన గురించి మళ్ళా తవ్వి బయట తీసి వాళ్ళ గురించి మళ్ళా చెడుగా చెప్పినట్టు చేస్తున్నా అంటే నిజంగా ఇతను మనవడనాలో లేకపోతే శత్రు అనాలో అర్థం కావట్లేదు. రాజారెడ్డి గారి గురించి చెప్పాలంటే 98లో ఆయన చంపినప్పుడు అంటే అక్కడ చెప్పుకునేవాడు. మనం నిన్న తులసిరెడ్డి గారు కానీ నిన్న పాసిరెడ్డి గారి టీవీ చూసాము. ఆ చుట్టుపక్కల విలేజ్ అందరూ పండగ చేసుకున్నారంటారు. అందరూ వేటలు కోసుకొని కోళ్లు కోసుకొని పండగ చేసుకున్నారంట. మరి అట్లా చేసుకున్నారంటే అది ఎలాంటి వ్యక్తి అనేది సహజంగా మనం చెప్పక్కల సపరేట్గా అర్థమవుతుంది. ఇక రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తే, రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందు ఎలా ఉన్నారో అది పక్కన పెడితే, సీఎం అయినాకైతే కొన్ని మంచి పనులు చేశారు, కాదనలేదు. ఇప్పుడు మన రాయలసీమలో మన పాండ్య ఎమ్మెల్యే పార్సారెడ్డి గారు కాటసాని గారి మధ్యన ఏదో వివేకాలంటే వాటిని కలపటం కానీ కొన్ని అంటే పాక్షినిజాన్ని తగ్గించడానికి ట్రై చేశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని చూస్తే వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న ఫాక్షనిజం అనే మచ్చని తుడిపేయడానికి ఆయన ఆ సీఎంగా ఉన్న 5 సంవత్సరాలు శాశ్వతలు కృషి చేశారు. ఏదో కొన్ని ఆరోగ్యశ్రీ అని ప్లస్ పిల్లల చదువు అలాంటి మంచి పనులు చేసి మర్చిపెట్టి చేశారు. కానీ ఇక్కడ జగన్ గారు దాన్ని మళ్ళా తవ్వి మేము ఫ్యాక్షనిస్టులవి, మేమంటే భయపడండి, మా సంగతి మీకు తెలియదు, మా తాత అది మా డాడీ ఇది అని చెప్పి జనాన్ని మర్చిపోయిన దాన్ని మళ్ళా కలవరబెట్టి ఏం చెప్పాలనుకున్నాడు అర్థం కావట్లా. ఈయనేదో మంచిగా చేయడం పోతే చెడు అయినట్టు అయింది. కానీ ఈయన వాళ్ళ తాత గురించి కానీ ఫాదర్ గురించి కానీ దాన్ని మళ్ళా తవ్వి మళ్ళా చెడుగా తీసుకెళ్తున్నాను. కానీ ఇక్కడ వాళ్ళకి మనవాడిగా మంచి చేయటం అనేది అసలు ఇక్కడ కనబట్లేదండి. ఇంకోటి చెప్తే, ఈయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే రాజారెడ్డి గారిని హత్య చేశారో వాళ్ళ 11 మందికి శిక్ష పడతాయి. ఆల్రెడీ మొదటి ముద్దాయిన పాసిరెడ్డి గారు సరే ఆయన మీద అసలు చాలా పోవటం ఆయన బయట తిరుగుతున్నాడు. 16 ముద్దాయిన సురేష్ గారు సతీష్ గారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలోని మన పెద్దలు కూడా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 ఏళ్ళు వాళ్ళకి పేరోలు రావడానికి కూడా ఎంతో ప్రయత్నించారు, రానియకుండా ట్రై చేశారండి రాజశేఖర రెడ్డి గారు. ఇంకోటి వాళ్ళు స్వచ్ఛంగా తిరగట్లా, అందరు జైల్లో ఉన్నారు, వాళ్ళు శిక్షణ అనిపిస్తున్నారు. ఈయన వదిలేసిందేం లేదు. వీళ్ళ గురించి వీళ్ళ హత్య రాజకీయాల గురించి కానీ వీళ్ళ తాత దగ్గర నుంచి మన జగన్ గారిని మాట్లాడాలంటే మనకి కాస్త టైం సరిపోదండి. దీనికి సపరేట్గా మనం డిబేట్ పెట్టుకొని సాధించాలి. కాకపోతే ఇది జరిగింది ఏంటంటే సహజంగా మనం చెప్పిన వాళ్ళు కానీ తులసిరెడ్డి గారు కానీ పాసిరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి కానీ జరిగింది బట్టి కానీ మనం చూసిన దాన్ని బట్టి కానీ జరిగింది అంటే రాజారెడ్డి